హలో ఎవ్రీవన్, అందరూ బ్రేక్ఫాస్ట్ తిన్నారా? కామెంట్లో మెన్షన్ చేయండి. నేనైతే మంచిగా బ్రేక్ఫాస్ట్ తినేసి ఆ సామాన్లు కూడా కడిగేసి ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. సో మనం డేలో ఎన్నిసార్లు సామాన్లు కడుగుతామో కదా, మోర్ దెన్ 10 టైమ్సే కడుగుతాం అనుకుంటాను. బ్రేక్ఫాస్ట్ ముందు, బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత, ఇలా చాలాసార్లు కడుగుతూనే ఉంటాము. ఆర్గనైజ్ చేస్తూనే ఉండాలి. సో ఇప్పుడైతే నాది ఆర్గనైజేషన్ కూడా ఇక్కడ అయిపోయింది. కడిగి పెట్టిన సామాన్లు నీళ్ళు కూడా పంపేశాను. ఇప్పుడు వ్లాగ్ ఏంటంటే వరమహాలక్ష్మి పూజ తర్వాత ఉండే సామాన్లు మొత్తం కడిగేసి ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది. సో నాదైతే చాలా తక్కువే ఉంటాయన్నమాట, నేను హెవీగా ఏం పెట్టుకోను. సో ఇక్కడైతే అమ్మవారిని కూర్చోబెట్టిండే బిందె అనమాట. ఇందులో మేము డ్రై ఫ్రూట్స్ మళ్ళీ కొన్ని స్పైసెస్ వేస్తాము. సో దాన్ని అంతా తీసేస్తున్నాను. మేమైతే యూజువల్గా ఇలాంటి రెడ్ రైసే యూజ్ చేస్తాం ఎక్కువగా. సో నా దగ్గర కూడా అదే ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను అమ్మవారిని కూర్చోబెట్టేటప్పుడు ఈ రైస్నే ఫిల్ చేశాను. ఇక్కడ చూడండి, రైస్ అయితే కరెక్ట్గా ఈ పాత్రకు సరిపోయింది. సో దీన్ని అయితే సపరేట్గా తీసి పెట్టేశాను. ముందుగా అయితే నేను ఈ స్టీల్ సామాన్లు మొత్తం కడిగి పెట్టేస్తాను. అంతకుముందు ఒక మాట, ఇక్కడ చూడండి వైట్ సిమెంట్ పేస్ట్ వేశాను కదా, అది వర్త్లెస్. సో 1 డేలో డ్రై అయిపోతుంది అని మెన్షన్ చేశారు, కానీ అది డ్రై అవ్వలేదు. నాకు 1.5 డే వదిలాను యాక్చువల్లీ, పోయిందనమాట. ఇంకెప్పుడైనా మేము ఊరికి వెళ్ళేటప్పుడు 2-3 డేస్ మినిమం టైం ఇచ్చేనంత వదిలేసి ట్రై చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడైతే నేను పూజకు పెట్టిండే తట్టు వరుసలు పెడతాం కదా, ఆ తట్టలంతా కూడా డిష్ వాషర్ లిక్విడ్ వేసి కడిగేస్తున్నాను. సో నేను ఈ తట్టలంతా ఎత్తి పెట్టేస్తాను. ఈ స్టిక్కర్ కూడా తీలే చూడండి. ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి పండగ చేస్తున్నాను, ఇలా వాష్ చేసి ఎత్తి పెట్టేస్తాను అనమాట. మళ్ళీ దాని జోలికి కూడా పోను, పండగలు వస్తే తప్ప దాన్ని యూజ్ చేయను. అందుకనేసి ఇంకా దానిపైన గుర్తు కూడా ఉండదు నాకు. సో ఇప్పుడైతే ఇవన్నీ కూడా నీట్గా వాష్ చేసేస్తున్నాను. ఈ కడిగే పని చూడండి, పండగకి ముందు ఒక వరుస కడగాలి, పండగ అయిన తర్వాత కూడా కడగాలి. సో బాగుంటుంది ఇది కూడా ఒకలాగా. పండగ ముందు చేసే హడావిడి వేరే ఉంటుంది, పండగ అయిన తర్వాత అయిపోయింది అనే వేలో మైండ్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడైతే నేను నీట్గా కడిగేశాను. అండ్ అమ్మవారిని కూర్చోబెట్టేటప్పుడు రైస్ యూజ్ చేస్తాం కదా, యూజువల్గా కొంతమంది వాటర్ కూడా యూజ్ చేస్తారు. నేనైతే ఎప్పుడు రైసే యూజ్ చేస్తాను. ఆ రైస్ అయితే మనము ఇంకా మన ఒకరికే కాకుండా నలుగురికి పంచిపెట్టేలాగా ప్రసాదం చేసేసి పనిచేస్తానన్నమాట. సో అందరికీ ఆశీర్వాదం దొరకాలి వరమహాలక్ష్మీదేవిది అనేసి. సో ఇక్కడైతే స్టీల్ సామాన్లు అయితే నీట్గా కడిగేసుకున్నాను. ఈ పెద్ద ట్రేలో మిగతా ఇత్తడి సామాన్లు కడిగేసి పెట్టుకుంటాను అనమాట. సో అప్పటిదాకా నీళ్ళు వంపేసి సైడ్లో పెట్టేశాను. ఇక్కడ ఇంకొన్ని ఆయిల్ జిడ్డు ఉండే వస్తువులు ఉంటాయి కదా, దీపాలు లాంటివి, వాటిని అంతా డిష్ వాషర్ లిక్విడ్ లైట్గా వేసేసి పెట్టేస్తాను అనమాట. అప్పుడు జిడ్డు చేయంతటికీ కాకుండా వేరే సామాన్లు కూడా పట్టకుండా ఉంటాయి. సో ఇక్కడ దీపాలన్నీ తీసేస్తున్నాను. యాక్చువల్గా ఇది మా నాన్న వాళ్ళు ఉన్నప్పుడు ఫస్ట్ టైం మా నాన్న ఇది కొన్నారన్నమాట, పెద్ద జ్యోతులు. సో ఇప్పుడు అది నా దగ్గర ఉంది. అండ్ నాకు ఏదైనా ఇలా పూజ సామాన్లు కావాలి అని మనసులో అనిపిస్తే, అంటే ఇంకా నెక్స్ట్ నేను కొనాలి అనే సిచ్యువేషన్ ఉంటుంది కదా, అప్పుడు ఆటోమేటిక్గా నాకు అమ్మ వాళ్ళ దగ్గర నుంచో అక్క వాళ్ళ దగ్గర నుంచో వచ్చేస్తుంది. ఇదేం మ్యాజిక్కో తెలీదు. ఈ దీపాలు అయితే చిన్న చిన్న ఇదే వాడేదాన్ని ముందు, ఇప్పుడైతే దీన్ని వాడతలేదు. ఇట్లా పండుగలు వచ్చినప్పుడు మాత్రం వాడుతున్నాను. ఇప్పుడు ఒకే దీపం పెడుతున్నాను, అది ఎప్పుడు మొలుగుతున్నట్లు చూసుకుంటాను అనమాట జాగ్రత్తగా. ఈ పితాంబరి ఎవరు కనిపెట్టారో చాలా థ్యాంక్స్ వాళ్ళకి చెప్పాలి. ఎంత ఈజీగా వాష్ అయిపోతుంది కదా. ముందైతే ఎంత కష్టపడి ముగ్గు పిండితో చింతకాయతో ఎంత కష్టపడి దుద్దేవారు కదా, ఇప్పుడు అలా ఏం లేకుండా ఈజీగా వాష్ అయిపోతుంది. అండ్ ఇది బుడ్డి బుడ్డి దీపాలు వచ్చేసి మా ఆయనకి గిఫ్ట్ వచ్చిందన్నమాట. వాళ్ళ ఆఫీస్లో సీక్రెట్ శాంటా ఆడేటప్పుడు ఈ బుడ్డి బుడ్డి నెయ్యి దీపాలు గిఫ్ట్ ఇచ్చినారు. చూడండి, వాళ్ళని ఇప్పుడు కూడా తలుచుకుంటున్నాను. ఇది వచ్చి కూడా ఆల్మోస్ట్ అయిపోయింది 6-7 ఇయర్స్. దీపాలు చూసినప్పుడంతా తనైతే గుర్తుకొస్తూ ఉంటుంది. తన పేరు కావ్య అనేసి. సో సీక్రెట్ శాంటాలో తను ఇచ్చిందనమాట. చూడండి ఎంత వైట్గా అయిపోయింది, కలర్ చేంజ్ అయిపోయింది. త్వరగా కూడా డార్క్ అయిపోతుంది, బట్ ఈజీ కదా, వీక్లీ వన్స్ కూడా దుద్దుకోవచ్చు. రెగ్యులర్గా యూజ్ చేసే దేవుని సామాన్లు కావాలంటే 2 మినిట్స్లో అయిపోయే పనిని చింతకాయ ముగ్గుపిండి వేస్ట్ చేసుకునేది ఎంత హార్డ్ కదా, చేతికి కూడా చాలా నొప్పులు ఎడతాయి. చూడండి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. సో బెటర్ యూజ్ ఇట్. దేవుని సామాన్లు కడగకూడదు దీంట్లో అంటారో అట్లా ఏం ఉండదు, మనం కడుక్కోవచ్చు. మన పని మనం ఈజీ చేసుకునేదాన్ని మనం కొనుక్కునే దాంట్లో తప్పేముంది చెప్పండి. ముందు మనం ఒక మెసేజ్ని సెండ్ చేయాలంటే త్రూ కొరియర్ సెండ్ చేయాలి. అది ఎప్పుడు వెళ్తుందో కూడా నాకు దాని గురించి మొత్తం డీటెయిల్స్ కూడా తెలియదు.
అదే ఇప్పుడు 1 క్లిక్‌లో వాట్సాప్‌లో, మెయిల్స్‌లో, మెసేజెస్‌లో ఎంత క్విక్‌గా వెళ్తుంది కదా! మనం ఈ సర్వీస్ అంతా వాడకూడదు. మనము మాన్యువల్‌గానే సెండ్ చేయాలి అంటే ఎంత రిస్కీ టైము, ఎంత టైం వేస్ట్ పని కదా! సో, ఇక్కడ కూడా అంతే. మనము టైం మిగిల్చుకొని మిగతా పనులు చేసుకునేకి మన టైం మనము కుదుర్చుకోవాలి. అది వదిలేసి పితంబరి వాడకూడదు, అది వాడకూడదు అనేసి నేనైతే నమ్మను. ఎవరి నమ్మకాలు వాళ్ళవి అనుకుంటాను ఫైనల్‌గా. సో, ఇక్కడైతే బిందెనంతా కూడా నేను ఎక్కువ టైం తీసుకొని ఏం వాష్ చేయను. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ కూర్చోపెట్టేటప్పుడే వాడతాను. ఇంక మిడిల్‌లో ఏమైనా వాడాలంటే కూడా ఉత్తి నీళ్ళలో వాష్ చేసుకుంటాను అంతే. అండ్ ఈ బిందెకి కూడా నీట్‌గా వాష్ అయిపోతుంది. యాక్చువల్‌గా ఈ బిందెకి కూడా మా అక్క వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు పెద్దక్క వాళ్ళు. అప్పుడు తను నాకు ఇచ్చిందనమాట. నెక్స్ట్ ఎట్లా నువ్వు వరలక్ష్మి వ్రతం చేయాలనుకుంటున్నావు కదా, ఈ బిందెకే తీసుకుపో అనేసి. అలా వ్రతం చేసిండే బిందెకి తీసుకుంటే కూడా మంచిదంట. అండ్ ఈ ప్లేట్ కూడా మా సెకండ్ అక్క వాళ్ళు గృహప్రవేశం చేశారు. దేవునికి నైవేద్యం పెట్టడానికి ప్లేట్స్ కొనాలి అనుకున్నాను. చూడండి నా దగ్గరకు వచ్చేసింది. ఇదే మ్యాజిక్ అనుకుంటా. నాకు ఏది కావాలనుకున్న పూజకు సంబంధించినవి నా దగ్గరకు వచ్చేస్తాయి. నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా ఇక్కడ పెద్ద ప్లేట్ ఉంది కదా, అదైతే 5 తరాల నుంచి ఆ ప్లేట్ వచ్చింది. నేను 5వ తరం నా దగ్గరకు ఉండేది. మా అవ్వ వల్ల 5 తరాలు అనుకోండి. నాకు ఎగ్జాక్ట్గా ఎట్లా చెప్పాలనో కూడా తెలియదు. సో దేవుని సామాన్లంతా కడిగేసాను. ఇప్పుడు ఇక్కడ రవ్వ లడ్డు చేద్దామనేసి టెంకాయ అంతా కూడా ఇలా మిక్సీ పెట్టేసి కలుపుకుంటున్నాను. ఇలా పెద్ద ముక్కలంతా సైడ్గా తీసేసి పెట్టేసుకోవాలి. ఉండలు కట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, అందుకనేసి చూడండి చెక్ చేసుకుంటూ వేస్తున్నాను. రవ్వ ఎంత తీసుకుంటానో ఈక్వల్ పోర్షన్లో టెంకాయ తీసుకున్నాను. మీరు కావాలంటే తక్కువ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇలా ఒత్తుకుంటూ కొంచెం కలుపుకోవాలి. అప్పుడైతే బాగా వస్తుందన్నమాట లడ్డూలు. ఇలా ఒత్తుకుని కలుపుకునేసి ఒక అరగంట సపరేట్గా రెస్ట్ వదిలేసినా కూడా బాగుంటుంది. వద్దు అనుకుంటే మినిమం ఒక 10 to 15 minutes రెస్ట్ ఇచ్చేసినా కూడా లడ్డూలు బాగా వస్తాయన్నమాట. ఇక్కడైతే నేను జీడిపప్పులంతా కట్ చేసేస్తున్నాను. మా అబ్బాయి ముందు బాగా ఇష్టంగా తినేవాడు, కానీ ఇప్పుడైతే ఏమో నచ్చట్లేదు. అందుకనేసి చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక 3 spoons ఆఫ్ గీ వేసుకుని కట్ చేసుకుండే బాదం పప్పు గోడంబి మొత్తం వేసుకున్నాను. యాక్చువల్గా గ్రేప్స్ కూడా వేసుకుంటారు, ఎండిండే ద్రాక్ష. బట్ దాన్ని తీసేస్తారు. ఆ తీసే మూమెంట్లో లడ్డు అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇంకెందుకు వేస్ట్ చేయడం అనేసి ఇంక నేను దాన్ని స్కిప్ చేసేస్తాను. అండ్ ఇక్కడ రవ్వ టెంకాయ కలిపేసి పెట్టుకున్నాం కదా, ఇంకొక మిక్స్చర్ ఇచ్చేసి ఇలా నెయ్యిలో పోసేసుకోవడమే. లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది అరోమా. ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేయండి. ఆ రవ్వ టెంకాయ వేగుతుండే వాసన, ఆ నెయ్యి, ఆ జీడిపప్పు ఎంత గమ్మ అంటుందంటే ఇవాళ కూడా పండగేనా అనిపించేనంత అద్భుతంగా ఉంటుంది. సో మీకు ఇన్ కేస్ ఇది టెంకాయ వేసింటాం కదా, కలర్ ఏగిండేది లేదు, కన్ఫ్యూజ్ అవుతుంది అన్నప్పుడు ముట్టి చూడండి. అది చేయికి బాగా కాలిందంటే వేగిపోయింది అనేసి. బట్ చాలా టచ్ చేసేకపోదండి, మళ్ళీ కాలిపోతుంది. జస్ట్ టచ్ చేసేసి తీసేయండి, అప్పుడు మంచిగా వేగిందనేసి అర్థము. నేనైతే ఈ రవ్వ లడ్డు వచ్చేసి బెల్లంతో చేస్తున్నాను. మీకు నచ్చితే షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 3/4 గ్లాస్ అంత వాటర్ వేసేసుకుని బెల్లం తురుము పెట్టుకున్నాను. నేను దీన్నే ఇప్పుడు బ్లాక్ కాఫీకి కూడా యూజ్ చేస్తున్నాను. రీసెంట్గా షుగర్ని వదిలేసాను అనమాట. బ్లాక్ కాఫీ కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. పాల్లో యూజ్ చేసే వల్ల అయితే పాలు విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. దించి పెట్టుకున్న తర్వాత యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వేయించుకున్న రవ్వ ఉంది కదా టెంకాయ, దీనికి ఒక చిన్ని స్పూన్లో 2 spoons ఆఫ్ యాలకుల పౌడర్ వేసాను. ఇంకో మిక్స్చర్ ఇచ్చేసి ఇదంతా మెల్ట్ అయిపోయింది కదా బెల్లము, దాన్ని వేసి కలుపుకోవాలి. కొద్దిగా వేసి కలుపుకుంటున్నాను. కొంచెం ఎక్కువ తక్కువ వాటర్ అయినా కూడా ఏం ప్రాబ్లం కాదు. మనం కలుపుకుంటూ ఉండలు కట్టాలి. ఇలా కొంచెం ఎక్కువ వాటర్ వేసామంటే ఈజీగా ఉండలు కట్టేయచ్చు, అంతే అనమాట. సో ఇప్పుడు మొత్తం నీట్గా మిక్స్ చేసేసి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు రెస్ట్ వదిలేయాలి. లేదంటే నా చేయి కాలిపోతుంది. అప్పుడే నేను మీకు చెప్పాను కదా టచ్ చేయండి అనేసి, ఇప్పుడు నాకు రివర్స్లో కాలిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చాలానే కొంచెం చల్లగా అయింది. లైట్గా గీ అప్లై చేసుకుని ఉండలు కట్టేసుకోవడమే. చూడండి చాలా ఈజీ కదా. కొంచెం తక్కువ వాటర్ వేసుకుంటే కొంచెం ఒత్తుకుంటూ పెట్టుకోవాలి, అంతే, పెద్ద పనేం లేదు. డెఫినెట్గా ఇంట్లో ఆడవాళ్ళు తినండి, పిల్లలకు పెట్టండి, అండ్ మీ ఇంటి వారికి కూడా పెట్టండి. అందరి హెల్త్ ఇంపార్టెంటే ఇక్కడ. సో ఉండలైతే టకటకా అని పెట్టేశాను. ఇప్పుడే గమగమా అని ఎంత సువాసన వస్తుంది తెలుసా, తినేయాలా అనిపించానంత.
సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్లో కూడా మెన్షన్ చేయండి. బాయ్.